కాళేశ్వరంపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపిస్తామన్న సీఎం స్టేట్మెంట్ను హైకోర్టులో కేసీఆర్, హరీష్ల లాయర్ ప్రస్తావించారు. దీంతో ఏం చర్యలు తీసుకుంటారో రేపటిలోపు కోర్టుకు తెలపండని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శర్మ, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై నిన్న అసెంబ్లీలో అర్ధరాత్రి దాకా వాడివేడిగా చర్చ జరిగింది. చివరికి సిబిఐ విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అర్ధరాత్రి సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారు. ఇవాళ దానికి సంబంధించినటువంటి అంశం ప్రస్తావనకు హైకోర్టులో వచ్చింది. అయితే గతంలో హరీష్ రావు, కేసీఆర్లు అసలు ఈ రిపోర్టు, కమిషన్ రిపోర్టు చెల్లదు కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఆదేశాలు జారీ చేయాలని గతంలో ఇద్దరు కేసీఆర్, హరీష్ రావులు పిటిషన్ వేశారు. కానీ ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో హైకోర్టు మాత్రం కేసీఆర్, హరీష్ రావులకు ఎటువంటి ఊరట ఇవ్వకుండా విచారణను 5 వారాలకు వాయిదా వేసింది. కానీ 2 రోజుల క్రితం మళ్ళీ హరీష్ రావు, కేసీఆర్లు ఒక మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. అందులో అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఇమీడియట్ యాక్షన్ తీసుకోకుండా దాన్ని నిరోధించాలని, ఆదేశాలు ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి ఒక మధ్యంతర పిటిషన్ ను దాఖలు చేశారు. ఇవాళ ఉదయం అది లిస్ట్ కాకపోయినప్పటికీ కూడా హైకోర్టులో మెన్షన్ చేశారు. కేసీఆర్, హరీష్ లాయర్లు ఆర్యమా సుందరం అలాగే శేషాద్రి నాయుడు వాళ్ళిద్దరూ ప్రధానంగా ప్రస్తావించారు. 2 రోజుల క్రితం వేసినటువంటి మధ్యంతర పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలి, అది కూడా మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో విచారించాలని వాళ్ళు అనేక సందర్భాల్లో కోరారు. కానీ ఈ సందర్భాల్లోనే అర్ధరాత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ప్రతిపక్షాలకు విషయం ఈ పూర్తి దానిపైన సలహాలు ఇస్తే ఇవ్వండి, లేదంటే ఊరుకోండి అనేటువంటి విషయాన్ని చెప్పారని సీఎం చెప్పారనేటువంటి విషయాన్ని వాళ్ళందరూ ప్రస్తావించారు. ఇదంతా కరెక్ట్ కాదు, రాజ్యాంగ విరుద్ధం. ఇమీడియట్ గా చర్చ ఏదో మీద పైన చర్చించి ఇమీడియట్ గా సిబిఐ విచారణ జరపాలని ఆదేశించడం ఎంతవరకు కరెక్ట్, కాబట్టి దీన్ని నిరోధించాలని, అలాగే ఈ సిబిఐ విచారణ నిలుపుదల చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని వాళ్ళు అనేక సందర్భాల్లో కోరారు. కానీ లంచ్ తర్వాత విచారణకు హైకోర్టు నిరాకరించింది. అలాగే రేపు విచారిస్తామని చెప్పిన సందర్భంలోనే మళ్ళీ కేసీఆర్, హరీష్ లాయర్లు కూడా రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కూడా చెప్పిన సందర్భంలో హైకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది, రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మేము ప్రభుత్వాన్ని ఆదేశించలేం. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో రేపు విచారణ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వ లాయర్కు హైకోర్టు సూచించిన నేపథ్యంలో రేపు విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు హైకోర్టు కాళేశ్వరం పైన సిబిఐ విచారణకి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి దానిపైన విచారణ జరుగుతుంది. మరి ఇప్పుడు ఆర్యమా సుందరం అలాగే శేషాద్రి నాయుడు వీళ్ళిద్దరూ కేసీఆర్, హరీష్ లాయర్లు కాబట్టి రేపు వాదనల సందర్భంలో ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తారనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరించిన హైకోర్టు ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీని పొందింది. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టును పెట్టి చర్చించిన తర్వాతే తాము ఏం చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని అక్కడే ప్రస్తావిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ అంశానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అసెంబ్లీలో చర్చించింది కాబట్టి మరి అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తన నిర్ణయాన్ని ప్రభుత్వం వెల్లడించిన నేపథ్యంలో ఇప్పుడు కోర్టు ఏం చెప్పబోతుంది, ఇటు కేసీఆర్, హరీష్ లాయర్లు ఏ రకమైనటువంటి వాదనలు వినిపిస్తారు, ప్రభుత్వం మరి ఇప్పటికే అసెంబ్లీలో పెట్టి చర్చించింది, మళ్ళీ దాని తర్వాతే సిబిఐ విచారణకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ అంశాలన్నీ ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన తర్వాత కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ శర్మ.